అంటే తండ్రి చాటు బిడ్డగా మీరు భూమా నాగిరెడ్డి గారితో పాటు మీరు కూడా పార్టీ మారారు, ఆయన వెంటనే వచ్చారు ఇప్పుడు మీరు. అంటే ఈ పరిస్థితి మీరు అందరూ ఆదరణ ఉన్నప్పుడు కొంతమందికి అయితే ఉంటుంది, అరే వైసీపీలోకి గెలిచారు టీడీపీలోకి వెళ్ళారు వీళ్ళు అనేది ఏదో కొద్దిగా ఒక మూల ఉంటుంది. అంటే ఈ విషయాన్ని మీరు 2019 ఎన్నికలకు పోతే ఈ విషయాన్ని ఎలా వివరిస్తారు ప్రజలకు? చూడండి, సరే వైసీపీలో ఉన్నాము, అక్కడ గెలిచాము, వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చాము, కానీ ఎందుకు వచ్చామనేది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది. ప్రజలకి మేము పార్టీ మారిన తర్వాత ఎట్లా ఉంటుంది మేము ఎవరితో డిస్కస్ చేయలేదు, మా కార్యకర్తలు 2-3 డిస్కస్ చేశాము. ఆలగడ్డకి వెళ్ళిన తర్వాత, నంద్యాలకు వెళ్ళిన తర్వాత స్పందన చాలా డిఫరెంట్గా ఉన్నింది. అంత హ్యాపీగా ఉండినారంటే వాళ్ళందరూ, ఎంత సంతోషంగా ఉండినారంటే పార్టీ మారిన తర్వాత. ఇప్పుడు మనకు అభివృద్ధి చెందుతుంది, మా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మా కోసమే తీసుకుంటారు నమ్మకం వాళ్ళలో చూసాను నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ అంటారా, నేను చేసే పనులు, నేను ఏమైతే చేశానో, మా శోభా నాగిరెడ్డి గారి ఆశయం ఏంటో, నేను చేసే పనులు నా మీద నమ్మకంతోనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోతున్నారు. ఎవరైనా అడగచ్చు కదా 2019 ఎందుకు మీరు ఆ రోజు పార్టీ మారారని ఒకరు ఇద్దరు అడగచ్చు కదా ఓట్ల కోసం వెళ్ళినప్పుడు. అప్పుడు మీ పరిస్థితి ఎలా? అర్థం చేసుకున్న వాళ్ళు అడగరండి, అర్థం చేసుకోకుండా ఏదో సీన్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు అడుగుతారు, దానికి సమాధానం కూడా నేను చెప్తాను. అభివృద్ధి ఎక్కడ అంటే నేను చూపిస్తాను. ఒకసారి డబ్బులు పక్కన పెట్టండి, 10 కోట్లు కాదు, 1 కోటి కాదు, కోట్లే లేవులేండి, ఇంకా కోట్లు పక్కన పెట్టేసి మంత్రి పదవి అయితే ఆఫర్ ఇచ్చారా లేదా? మంత్రి చూడండి, ఇది స్టార్టింగ్ నుంచి ఒక భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారుతున్నారంటే ఊరికే మారు, ఏదో ప్రామిస్ చేసింటారు, మంత్రి పదవి ప్రామిస్ చేసింటారు, అందుకే పార్టీ మారుతున్నారు అని రూమర్ అనుకోండి, నిజమే అనుకోండి, ఏమైనా అనుకోండి. ఒకవేళ నిజంగా అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా కూడా తప్పేముంది? భూమా గారికి కాదు, అదే కేసులు గొడవలు అన్ని వగేరా గట్రా ఉన్నాయి. అఖిలప్రియ గారికి ఇస్తాము, మీకు కాదు మీ కూతురికి, నాకైనా కావచ్చు నా కూతురైనా కావచ్చు, మంత్రి పదవి ఓకే అనంట. అదే మీకు పవర్ మినిస్టర్ ఇస్తామన్నారంట కదా, ఆఫర్ ఇచ్చారా లేదా? అది కూడా డిసైడ్ అయిపోయిందా పవర్ మినిస్టర్? పవర్ మినిస్టర్ ఇస్తారు మీకు? నాకైతే ఇంతవరకు తెలియదండి. ఇంతకీ క్యాబినెట్ ఇస్తామన్నారు లేదా? లేదండి, క్యాబినెట్ నాన్నకనే డిస్కషన్ అయితే ఈ మీడియాలో రావడము, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడడమే కానీ మాట్లాడాల్సిన వాళ్ళు అయితే ఇంతవరకు మాతో ఏం మాట్లాడలేదు. అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, లోకేష్ నోట్లో నుంచి ఏం రాలేదు, ఏమీ లేదు. అసలు డిస్కషన్ మేము పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నాం, మేము వెళ్ళి అడిగే పొజిషన్లో మేము ఎప్పుడూ లేము. వాళ్ళు మాకేదో ఆఫర్ చేసే అవసరం వాళ్ళకి లేదు. ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే మా పని. డిమాండ్ చేయరా? నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు, ఆ రోజు పిఎస్సి చైర్మన్ వదులుకొని ఏం మీరు అనేసి అటువంటి అడిగే వాళ్ళైతే మా నాన్న ఎప్పుడో మినిస్టర్ అయ్యారు, మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేస్తాం చూడు అంటారా? అంటే ఒకవేళ నిజంగా అంటే పదవులు డబ్బులు ఆశించే వాళ్ళైతే శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడో మినిస్టర్లు అయ్యేవాళ్ళు. ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎట్లా యాక్ట్ చేయాలా, ఏ సిచ్యువేషన్లో ఏది కరెక్ట్, మన మనసుకి ఏది కరెక్ట్, ప్రజలు ఏ పని చేస్తే మనకి వాళ్ళు సంతోషిస్తారు, మన ఆదరిస్తారని ప్రతి ఒక్క డెసిషన్ అటువంటివి తీసుకున్నాడమే కానీ మంత్రి పదవి వస్తుందా పోతుందా ఇంకోట అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. అటువంటివి ఆలోచనలు కూడా మాకు రావు. భవిష్యత్తులో మంత్రి పదవి చేయాలన్న ఆలోచన ఉందా? నాకా? లేదండి. నాకు ఆలగడ్డ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎట్లా చేయాలో, నేను ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఆలగడ్డనే కాదు కర్నూలు జిల్లాకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఎట్లా డెవలప్ చేయాలా, కొత్త విషయాలు ఎట్లా నేర్చుకోవాలా ఉంటుంది. అది బుక్స్ చదువుంటారు మేడం, ఏదన్నా మీరు నేర్చుకోవడానికి ఏదన్నా నేర్చుకోవాలనే తపన కోసం ఏదన్నా బుక్స్ స్టడీ చేయడము, ఏదన్నా అంటే స్టడీ చేయడం అంటే ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి న్యూస్ ఫాలో అవుతాను. నాకు ఎక్కువ ట్రావెలింగ్, బిజినెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఒకవేళ ఇది రాకపోయింటే కంపల్సరీ బిజినెస్ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఏం బిజినెస్ చేయాలనుకున్నారు? నాకు మార్కెటింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండింది. మార్కెటింగ్ ఏది చేయాలనుకున్నారు? అంటే ఇప్పుడు మనకి డైరీ ఫామ్ ఉంది కదా, ప్రోడక్ట్స్ ఉన్నాయి, మిల్క్ ప్రోడక్ట్స్ ప్యాకెటింగ్ చేస్తున్నాము. ఈ ఎలక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ కాకముందు నేను ఇక్కడ హైదరాబాద్లో మార్కెటింగ్ చూసుకునేదాన్ని. సో అప్పుడే నేను ఉన్నాను కాబట్టి మా మదర్ హైదరాబాద్కి ఎక్స్పాండ్ చేద్దామని అనుకున్నారు మార్కెటింగ్. సో ఈ బై ప్రోడక్ట్స్ పెట్టడం కానీ, అప్పుడు అపార్ట్మెంట్స్ అంతా మా నాన్న కొంచెం సీరియస్ అయ్యారు ఆ టైంలో, ఎందుకు తిరుగుతున్నావు నీకు ఏం పని అది ఇదని. బట్ అపార్ట్మెంట్స్ అందరూ ఓనర్స్తో మాట్లాడి, మన మాదాపూర్ అటువైపు వాళ్ళందరితో మాట్లాడి మిల్క్ శాంపిల్స్ పంపించి వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్ చేద్దామని చెప్పి ఒక స్టాల్స్ పెడదామని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. Hi, this is Bhuma Akhilapriya, Alagadda MLA. Watch my exclusive interview only on iDream Media.